వాటి మనస్సులను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించాడు. సీతను ఆకాశమార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకుపోయినారని సూచిస్తున్నట్టుగా ఆ హరిణములు తమ తలలను పైకెత్తి దక్షిణం వైపు తిప్పడం ద్వారా సమాధానం ఇస్తున్నట్టు కనిపించాయి. హరిణముల సందేశమును లక్ష్మణుడు అర్థం చేసుకోగలిగాడు. ఏదైనా కీలక సమాచారం దొరుకుతుందన్న ఆశతో దక్షిణం వైపు నడుద్దామని సూచన చేశాడు. వారు బయలుదేరిన కొద్దిసేపట్లో వారికి ఒక చోట పూలు పడి ఉన్న జాడలు కనిపించాయి. అవి తాను సీతకు ఇచ్చిన పూలేనని రాముడు గుర్తుపట్టాడు. పక్కనే ఉన్న ఒక పర్వతాన్ని సంబోధిస్తూ, ఇటు వచ్చిన మీదట సీత ఎటు వెళ్ళింది అని రాముడు ప్రశ్నించాడు. బదులు రాకపోవడంతో రాముడు క్రుద్ధుడై, ఓ మహాపర్వతమా, నీవు నాకు బదులివ్వకుంటే నిన్ను నా శరములతో నుగ్గు చేస్తాను అని అన్నాడు. రాముడు